స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు స్టాక్ సెలెక్షన్ క్రైటీరియా కోసం మనం కొన్ని వాల్యుయేషన్ పారామీటర్ మనకు తెలిసి ఉండాలి. అందులో ఒకటి ఏంటంటే పిఈ. పిఈ అంటే ఏంటంటే స్టాక్ ప్రైజు, షేర్ ప్రైజు అండ్ ఈపీఎస్ అంటే ఎర్నింగ్ పర్ షేర్. అండ్ సెకండ్ ఏంటంటే మనకు 200 డే మూవింగ్ యావరేజ్. ఇది ఒక రకమైన ఏంటంటే లాంగ్ టర్మ్ ఇండికేటర్. ఒకవేళ మనకు స్టాక్ ప్రైస్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ కింద ఉందా, లేకుంటే 200 డే మూవింగ్ యావరేజ్ కింద పైన ఉందా, దీన్ని బట్టి మనకి ఏంటంటే బయింగ్ సెల్లింగ్ అని తెలుస్తుంది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీడియం పిఈ. మీడియం పిఈ అంటే ఒక రకంగా ఇది మనకు ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఉంటుంది కదా, ఆ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో లాస్ట్ ఒక 200 డేస్ నుంచి లేకుంటే లాస్ట్ 5 years నుంచి ఆ పిఈ యావరేజ్ పిఈ ఎంత ఏంది అండ్ ఆ స్టాక్ ప్రజెంట్ ఏ పిఈ దగ్గర ఉందని తెలుసుకోవచ్చు. అండ్ నార్మల్గా స్టాక్ లాగానే మార్కెట్లో బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ ఉంది కదా, ఎన్ఎస్సిలో నిఫ్టీ. ఒకవేళ నిఫ్టీ యొక్క పిఈ బట్టి కూడా మనం మార్కెట్ మూడు ఎలా ఉంది అంటే మార్కెట్ బియర్ మార్కెట్లో ఉందా, లేకుంటే కరెక్షన్లో ఉందా, లేకుంటే బుల్ మార్కెట్లో ఉందా, చాలా మంది ఆప్టిమిస్టిక్ కూడా చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఈ మూడు కండిషన్స్ ఉపయోగించి మనము స్టాక్ మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏ విధంగా ఉంది, ఆ డైరెక్షన్ బట్టి మనము స్టాక్లో కానీ లేకుంటే ఆ ఇండెక్స్ ఫండ్లో కానీ మనం ఎలాంటి పొజిషన్ తీసుకోవాలని చెప్తాం ఫ్రెండ్స్. ఇందులో ఒకటి స్టాక్ గ్రాఫ్లో స్టాక్ కానీ లేకుంటే నిఫ్టీ కానీ దాని యొక్క ప్రైస్ అనేది ఈ వాల్యూ పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. ఇది ప్రైస్ అంటే దాని వాల్యూ. అండ్ ఈ స్మూత్ కర్వ్ ఉంది కదా, ఈ స్మూత్ కర్వ్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ అంటే ఇది లాంగ్ టర్మ్ ఇండికేటర్. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకు ఈ డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఈ డాటెడ్ లైన్స్ అనేది మనకు మీడియం పిఈ అంటే యావరేజ్ పిఈ. మనకు స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా సరే పడిపోతున్నప్పుడు చాలామంది ఇన్వెస్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ అమ్మేస్తుంటారు. అలా అమ్మినప్పుడు ఏంటంటే మార్కెట్ పడిపోతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు ఆ స్టాక్ కానీ లేకుంటే ఆ బ్రాడ్ బేస్డ్ ఇండెక్స్ నిఫ్టీ కానీ దాని యొక్క ప్రైస్ అనేది 200 డే మూవింగ్ యావరేజ్ కంటే కింద వస్తుంది. ఇలాంటి కండిషన్ ఏంటంటే అండ్ ఎట్ ద సేమ్ టైం మీడియం పిఈ కంటే కింద వస్తుంది. ఈ కండిషన్ ఏంటంటే ఒక రకమైన కరెక్షన్ కండిషన్. చాలామంది షేర్ మార్కెట్ అంటే భయపడతారు. అలాంటప్పుడు ఇలాంటి టైంలోనే మనం అనుకున్న స్టాక్స్ కానీ లేకుంటే మనం ఇండెక్స్ ఫండ్లు అనుకుంటే అలాంటి టైంలో మనకు చాలా చీప్లో దొరుకుతాయి. అలాంటప్పుడు మనం ఇలాంటి కండిషన్స్ ఎప్పుడైతే ఇవన్నీ కండిషన్స్లో ఫిల్ అయ్యి అండ్ 200 మూవింగ్ యావరేజ్ కంటే కింద, మీడియం పిఈ కంటే కింద అండ్ ప్రైస్ కూడా తగ్గి ఉంటే మనకు అలాంటి టైంలో ఇది బయింగ్ జోన్. కాబట్టి ఈ టైంలో మనం కొనుక్కుంటే ఏంటంటే ఫ్యూచర్లో ఒకవేళ మళ్ళీ మార్కెట్ నార్మల్ కండిషన్స్ అయ్యి మార్కెట్ పెరగడం స్టార్ట్ అయితే మనకు మళ్ళీ ఎప్పుడైతే 200 మూవింగ్ యావరేజ్ పైన అండ్ మీడియం పిఈ కంటే పైన ఉంటే అప్పుడు మనం సెల్ చేసుకుంటే మనకి ఏంటంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనకు లాంగ్ టర్మ్లో మనం మంచిగా ప్రాఫిట్ తీసుకోవాలంటే లాంగ్ టర్మ్లో మనకు పిఈ, మీడియం పిఈ అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ ఈ కండిషన్స్ ఉపయోగిస్తే మనం లాంగ్ టర్మ్లో మనం ప్రాఫిట్ అనేది తీసుకోవచ్చు ఫ్రెండ్స్.